వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. సో వారిని అడిగి మనకు తెలియని దేవ రహస్యాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అంతా గాడ్ చూసుకుంటారు అని అనుకుంటాం మనము. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ దేవుడి కోసం అది దేవాలయ దర్శనానికి వెళ్తూ కూడా యాక్సిడెంట్లు అవుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా గురూజీ. ఇప్పుడు దేవుడు బయట ఉన్నాడు అంటారా, లోపల ఎక్కడ ఉన్నాడు? ఇంతకీ దేవుడు ఇప్పుడు నేను చెప్పాను ఇంత స్టోరీలు, ఇంతకీ మీకు దేవుడి గురించి ఏం అర్థమైంది? దేవుడు మనలో ఉన్నాడు. అలా కాదు తల్లి, చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ మీకు మళ్ళీ రిపీట్ చేస్తా. ఒక రాజు దేవుడు గురించి ఎంక్వైరీ చేశాడు. ఎక్కడున్నాడు దేవుడు, ఎటువైపు చూస్తున్నాడు దేవుడు, ఏం చేస్తాడు దేవుడు అన్నారంట. అయితే వెంటనే పండితులు అందరూ శాస్త్రాలు తీసి చదివేశారంట దేవుడి గురించి. ఎవ్వరు చెప్పలేకపోయారు. మీకు 3 నెలలు టైం ఇస్తున్నా, 3 నెలల్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, 3 క్వశ్చన్లు గుర్తున్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి. అయితే ఒక పండితుడు చాలా భయపడిపోయాడు, చెప్పకుంటే ఈ రాజ్య బహిష్కరణ చేస్తామన్నారు. ఆ ఇంట్లో గోవులు కాస్తూ ఒక కుర్రవాడు ఉన్నాడు, బాలుడు. ఆయనకి అర్థమైపోయింది దేవుడి గురించి బాగా తెలుసు, సత్యం తెలుసు అనమాట. అయితే గురువు గారు నేను చెప్తాను, ఊరుక పిల్ల కుంక నీకేం తెలుసు చిన్నవాడు, మేము ఇన్ని శాస్త్రాలు చదివాము, పుట్టుబస్తల శాస్త్రాలు చదివేశాము, తర్వాత న్యూమరాలజీ చదివాము, బల్లి శాస్త్రము ఉన్నాయి కదా, బోల్డ్ శాస్త్రాలు చదివేసి ఉన్నారు అన్ని మొత్తం. అయితే అసలు ఇది మనకు తెలియదు, మిగతావన్నీ చదివేశారు అన్ని. అదే నేనెవరనేది తెలియదు, ఈశ్వరుడు ఎవరనేది తెలియదు, మిగతావన్నీ చదివేశారు. ఇప్పుడు నేల విడిచి సాము చేయడం అంత విన్నారమ్మా? ఈ భూమి మీద గాలి ఎక్కడ ఏమి ఉందా? మనం ఎవరమో తెలియకుండా మీ గురించి నేనేం చెప్తానండి, చెప్పండి చెప్పండి. ఆడి చెప్పేస్తుండే, ఆడి గురించి ఆయనకి తెలియదు. ఎంతమంది జ్యోతిష్యం మీద చెప్పారు చూసారు కదా ఈ మధ్యన, అందరూ జోకర్ లాగా. ఇంకొకటి జ్యోతిష్యం కరెక్టే కదా గురూజీ, అది కూడా వస్తాను, అక్కడికి వస్తాను, ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా. సో అప్పుడు ఆ పిల్లవాడు నేను వెళ్తానని చెప్పాడు, వచ్చాడు రాజు దగ్గరికి, సభలోకి వచ్చాడు. మీరేమన్నాడంటే, రాజుగారు చెప్పు అన్నారు. నో రాజు, నేను చెప్పాలంటే నేను ఆసనం పైన కూర్చోవాలి, సింహాసనం పైన. అందరు చెప్పారు ఓకే, సింహాసనం పైన కూర్చున్నాడు పిల్లవాడు. రాజు ఎక్కడ కూర్చున్నాడమ్మా? కింద. ఓకేనా, చెప్పాడు పైన ఉండాలి కదమ్మా. అయితే పిల్లవాడు ఏమన్నాడంటే, కొంచెం పాలు తీసుకురండి అన్న. పాలు పెట్టారు. జ్యోతి వెలిగించండి అన్నారు. జ్యోతి వెలిగించారు. అది మన ధర్మం. అంటే ప్రశ్న చెప్పు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే దేవుడు ఎక్కడ ఉన్నాడు నేను చెప్తా, ఈ పాల్లో వెన్న ఎక్కడ ఉన్నా చెప్పండి అన్నాడు. ఏం చెప్తారు మీరు? నో, పాలు చూపెట్టి వెన్న ఎక్కడ ఉందంటే, పాలు అంతటా వ్యాపించి ఉన్నది, వెన్న వ్యాపించి ఉంది కాబట్టి చిలికితే వస్తుంది, అవునా? మరి పాల్లో వెన్న లేకుండా వస్తుందా? ఉన్నదా లేదా? అందువలన ఈ ప్రపంచమంతా అణువణువు వ్యాపించి ఉన్నాడు ఈశ్వర. అందుకే అణువణువు కంకర యందు శంకర్, చందన హే సుదేశ్ కమాటి తపో భూమి హర గ్రామ హై, అరబాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై అంటారన్నమాట. ఈ యొక్క మొత్తం ఈ భారతదేశం ప్రపంచమంతా చందనం, సుగంధం, ప్రతి గ్రామము తపోభూమి, తపోవనం, ప్రతి బాలిక ఆ మహాశక్తి ప్రతిస్వరూపాలు, ప్రతి బాలుడు రామస్వరూపం. ఇది తెలియక మన భ్రమ. మీరు అన్నారు చూడండి, దేవుడి కోసం అంటారు. అందువలన పాల కంటే వెన్న ఎలాగైతే బయట లేదో, పాలంతా ఎలా వ్యాపించుందో ఈ ప్రపంచమంతా దేవుడు వ్యాపించుంటే నువ్వెక్కడో గుడికే పరిమితం చేస్తున్నావు, తప్పు. కానీ గుడికి వెళ్ళడం మరి తప్పు అయితే ఎలాగ స్వామి గుడుల సంగతి అని అంటారు మీరు. గుడికి వెళ్ళడం తప్పు కాదు, ఎందుకంటే వ్యాపించి ఉన్న దేవుడిని కనెక్ట్ అవ్వడం మనకు చేత కాదు. కానీ ఏదో ఒక ఆధారం ఉండాలి కదా, ఆరంభం అయితే ఉండాలి కదా, అది గుడికి వెళ్ళి ఆరంభించు. ఇప్పుడు మీ యొక్క ఫోటో చూస్తే మీరు నాకు గుర్తొస్తారా లేదా? అవునమ్మా. సో మీ యొక్క ఫోటో మిమ్మల్ని గుర్తు స్మరించడానికి మీ ఫోటో ఎంతవరకు నాకు అవసరం ఉంటుందో దేవాలయం యొక్క అవసరం అంతే. కానీ ఫోటో మీరు కాదు, నిజం చేసుకోండి. ఫోటోకి లాగిపోవడం కొడితే మీకు ఏమైనా ఇబ్బంది, బాధ, పెయిన్ వచ్చిందా? మీ ఫోటోకి ఇలా అన్నాను అనుకోండి, మీకు ఏమైనా పెయిన్ వచ్చింది ఇక్కడ? అంటే ఫోటో మిమ్మల్ని స్మరించడానికి ఉపయోగపడుతుంది. ఆ గుడిలో ఉన్నటువంటి మూర్తి విగ్రహం కూడా ఈశ్వర. అందుకే తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర, యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. ఓ భక్తుడు అన్నాడట, హే మహాదేవ్
నీ రూపము నీ ఆకారం నాకేం తెలియదు, కీర్తిశేషు నువ్వు ఎలా ఉంటావో తెలియదు, కానీ ఏ రూపములు ఉన్నా ఆ రూపానికి నా నమస్కారం అన్నారు. చూసారా ఎంత బాగుంది ప్రార్థన, అద్భుతం. కాబట్టి ఈ దేవాలయాలకి ఏదైతే వెళ్తున్నారో కోరికలతో వెళ్తున్నారో, కోరికలు లేకుండా వెళ్తున్నారో, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు కదమ్మా, వాళ్ళు వచ్చినప్పుడే ప్రారబ్ధ కర్మతో వస్తారని చెప్పాను నేను. పుట్టుక ఎంత పుణ్యము ఎంత పాపము అవి ఉంటాయమ్మా, దాని ప్రకారంగా శరీరం వస్తుంది. కానీ అవి ఉన్నంత వరకు శరీరం ఉంటుందమ్మా. ఆ శరీరం ఏ విధంగా పోవాలని ఉంటే ఆ విధంగా పోతుంది, ఎవ్వరూ తప్పించలేరు. ఒకవేళ నా శరీరము బాత్రూంలో పోవాలని ఉందనుకో, సపోజు నేను కృష్ణానదిలో దూకినప్పటికీ నేను చావను. మీలాంటి ఎవరో వచ్చి నన్ను రక్షిస్తుంటారు, తప్పకుండా రక్షిస్తారు. ఈవెన్ నేను నక్సలైట్ ఉగ్రవాదుల మధ్యలో ఉన్నప్పుడు కూడా నాకు రక్షించబడతాను నేను. కానీ బాత్రూంలో కాలు జారకుండా చూసుకోవాలి. అక్కడ జారాను అనుకోండి, ఇది ఎక్కడ తగిలిపోయి చనిపోతావు. ఎందుకు? అక్కడ టైం ఉంది, తప్పించుకోవడం అవదు. కాబట్టి ఈ పుట్టుకలకి చనిపోవడానికి గురించి మీరు ప్రశ్నించొద్దమ్మా, దీనికి కథ ఉన్నది ఆల్రెడీ. మహాభారతం ప్రారంభంలో గంగాదేవి శాంతనుడికి మధ్య జరిగినటువంటి వివాహం. ఆ గంగకి ఏంటంటే ఒక ఒప్పందం అనమాట. అష్టవసువులు తన గర్భంలో పుడతారు. ఎందుకు? చిన్న తప్పు చేశారు వాళ్ళు. ఆ చిన్న తప్పు వలన భూమండలం మీద జన్మించాలి, అంతవరకే. పెద్ద తప్పు చేసినప్పుడు ఒకడు ఉన్నాడు, ఆయన మూలంగా ఆయన సపోర్ట్ చేశారు వాళ్ళు పుట్టినట్టునే వాళ్ళకి కర్మ అయిపోయింది, వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలి వాళ్ళ స్వరూపాలకి. అందుకే గంగాదేవి పుట్టిన ప్రతి వాడికి గంగలో కలిపేసేది. మీరు విన్నారో లేదో. కానీ లాస్ట్ 8వ వాడికి శాంతనుడు ఒప్పుకోలే. నువ్వు కలుపుతావా, నాకు కావాలన్న. అది వెళ్ళిపోతున్నట్టు అది గంగాదేవి. మహాభారత ప్రారంభంలో ఆ భీష్ముడే తప్పు చేశాడు కాబట్టి అంపసై వరకు ఉండాల్సి వచ్చింది. మరి మిగతా 7 సంగతి ఏంటి? చిన్న తప్పు కాబట్టి వెంటనే వాళ్ళు ముక్తి పొందారు, వెంటనే పుట్టిన వెంటనే గంగలో కలిపేది. మనమేమనుకుంటాము, ఎంత కఠోరమైన గంగ అండి, పుట్టిన వెంటనే బిడ్డ గంగలో కలిపేసిందండి. నీకు తెలుసు, నీకేం తెలుసు? గంగాదేవి వాళ్ళకి మోక్షం ఇచ్చింది యాక్చువల్గా. అందుకే మనకి చిన్నపిల్లలు పుడతారు, చిన్నప్పుడు చనిపోతారు, చిన్నప్పుడు భయంకరమైన జబ్బులతో పుడతారు. ఒకడేమో ఈ స్లమ్లో పుడతారు, ఒకడేమో గోల్డెన్ స్పూన్, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. అంబానీ ఇంట్లో ఒకరు పుడతారు, ఒకళ్ళేమో రోజుకేమో తాగిలి తందడానికి తల్లిదండ్రులు తల్లి కొడుతుంటారు, భార్య కొడుతుంటారు. ఎవరు ఏం తప్పు చేశారా బిడ్డలు చెప్పండి? ఇదంతా కర్మఫలం. మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది, అవునా కాదా? కాబట్టి ఈ దేవుడు దగ్గరికి చనిపోయారని అనుకోకూడదు. మీరు వెళ్ళపోయినా పోతారు. మీకు అర్థమవుతుందమ్మా? రాసి పెట్టడం కాదమ్మా, దీనికి 2 రకాలు ఉన్నాయి. మీకు శరీరము మీ కర్మ వలన వచ్చింది, కానీ ఈ శరీరాన్ని వాడుకొని మీరు పరమాత్మ తత్వంలో లయమైపోవడానికి కావాల్సిన అవకాశం మీకు ఉంది, స్వేచ్ఛ. దాన్ని వాడట్లేదు మనం. అందుకే 50-50. ఇది కౌన్ బనేగా కరోడపతి కాదు, కౌన్ బనేగా మోక్షపతి అని అర్థం. అవును గురువుగారు, ఇప్పుడు మీరు ఇలా వచ్చేసారు సాధువులాగా, మరి మీ పేరెంట్స్? మాకు ఎప్పుడైతే నేను బ్రహ్మచారిగా నేను హిమాలయాలు ఋషికేశ్ వెళ్ళిపోయానో అప్పటితో వారికి నాకు సంబంధం లేదు. కానీ మీరు కొడుకుగా మీకు బాధ్యత అనేది ఉంటుంది కదా, తల్లిదండ్రులను చూడాలనేది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే, ఎవరికైతే ఇంకా నేనెవరిని ఆ తల్లిదండ్రులు ఆ తల్లే నాకు ఉన్న సంబంధం అని ఎంతవరకు మనకు అనిపిస్తుందో అంతవరకే ఉంటుంది. కానీ నేను సన్యాసి అనేది మీకు తెలియలేదు, ఇంకా గృహస్థ వరకు వచ్చారు. సన్యాసం అంటే ఏంటంటే పూర్తిగా ఈ సృష్టి యొక్క తత్వం అర్థమైపోయింది. ఇది క్షణికము, జగత కల్పన, జీవకల్పన, మొత్తము కల్పన, దీర్ఘ స్వప్నం అన్నారు. ఇది స్వప్నం లాంటిది, మనం రెగ్యులర్ వస్తున్న స్వప్నం లాంటిది. కాబట్టి ఈ యొక్క సారం ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, నా జన్మ అనేది పరమాత్మ స్వరూపంగా తెలుసుకోవడానికే వచ్చింది. అది నా లక్ష్యం. మిగతావన్నీ మధ్యలో వచ్చిన స్టేషన్లు. కాబట్టి నేను ట్రైన్ మీద వెళ్ళాలా, నేను ఫ్లైట్ మీద వెళ్ళాలా, నేను బస్సులో వెళ్ళాలా, అది మీ చాయిస్. ఎవరైతే మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ గృహస్థగా ఉంటూ మళ్ళీ వానప్రస్థంలోకి వచ్చి మళ్ళీ సన్యాసి అవుతారో వాళ్ళు అనేక స్టేషన్లో దిగి ఎక్కడం అనమాట. నేను డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళాను అనుకోండి, సపోజ్ టికెట్ ఎవరో తీశారు, ఫ్లైట్లో వెళ్తాం. మన కుంభమేళకి ఎవరో టికెట్ తీశారు, ఫ్లైట్లో వెళ్ళాం. అలా దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది అంటే 2 చాయిస్లు పెట్టారు వేదంలో. డైరెక్ట్ బ్రహ్మచారి నుండైనా సన్యాసం కావచ్చు, లేకపోతే బ్రహ్మచారి నుండి గృహస్థ, గృహస్థ నుండి వానప్రస్థ, వానప్రస్థం నుండి సన్యాసి అవ్వచ్చు. కానీ సన్యాసి గృహస్థ ఇద్దరికి కూడా మోక్షం పొందే అవకాశం ఉంది. ఎప్పుడు? వారి కర్తవ్యాలను వాళ్ళు చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? బయట కెమిస్ట్రీ ఫిజిక్స్ లాంటిది కాదు. నా హృదయస్థములో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం స్ఫురణ,
అదే పరమాత్మ. అంటే కెరటంగా కాకుండా నీరుగా తెలుసుకోవడం ఎలాగైతే జ్ఞానోదయం అయ్యిందో. ఇప్పుడు అంటే జనరల్గా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మీలాగా సాధువుల్లాగా అవ్వడం మంచిదా, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఈ జన్మ సార్థకం చేసుకోవడం మంచిదా? అంటే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నారు, కానీ ఏ విధంగా లీడ్ చేస్తున్నారో చెప్పట్లేదు. సన్యాసి లైఫ్ లీడ్ చేయడం అన్నారు, కానీ ఎటువంటి సన్యాసులు? మిథ్యాచార మాయా సన్యాస, లేకపోతే గృహస్థులు ఉన్నారు ఫ్యామిలీ లైఫ్లో ఉంటారు, కానీ ఇప్పుడు వంట చేయరు, హోటల్ మీద బ్రతుకుతూ ఉంటారు. కానీ ఎలాంటి లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ని బ్రహ్మచర్యం అంటారు. అంటే ఏంటి? పూర్తిగా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ డ్యూటీ. ఓకేమ్మా, ఆ చదువు ఆ జ్ఞానముతో హౌస్ హోల్డర్ లైఫ్లోకి వెళ్ళాలి, అంటే గృహస్థ ఆశ్రమం. ఓకే, అక్కడికి వెళ్ళాక వాళ్ళు కొన్ని కర్తవ్యాలు ఇచ్చారు, ఆ కర్తవ్యాలను వాళ్ళు నిర్వర్తించాలి. అప్పుడు అక్కడ నుండి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు ప్రమోట్ అవుతారు. ఆ తరువాత వాళ్ళ పిల్లలకి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మెల్లగా దూరం జరగాలి. ఆ తర్వాత ఈ మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఏ క్షణంలోనే పోతుంది కదా. అసలు రాత్రి పడుకున్న తర్వాత రేపు ఉదయం లేచిన వరకు గ్యారంటీ. ఏమైనా మీ గ్యారంటీ ఏమైనా రాసిచ్చారమ్మా? నో డెఫినెట్లీ ఐ విల్ వేకప్, నో బడీ కెన్ టెల్. నేను ఒకవేళ రేపు ఉదయం లేచిన వెంటనే థ్యాంక్స్ చెప్తా, ఓ మై గాడ్ థ్యాంక్ యూ లాట్, ఎందుకంటే ఇవాళ మరొక రోజు ఛాన్స్ ఇచ్చారు. అంతే కదా మనం అనుకుంటాం, మనం తెలియట్లేదు. ఎంతమంది నిద్రలో పోతారో తెలుసమ్మా మీకు? గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి, చూద్దరు కానీ ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి హౌస్ వైఫ్ లైఫ్ లీడ్ చేయడమా సన్యాసులుగా మారిపోవడం అనే ప్రశ్న ఇచ్చారు కదా, ఇదే ప్రశ్న భగవద్గీతలో ఉంది. అందుకే భగవాన్ కృష్ణ ఏమన్నారంటే, అర్జునుడు అడిగారు, మరి కర్మయోగం అంటావు, మరి కర్మయోగం చేస్తే మరి జ్ఞానం గొప్పదన్నావు కదా, మరి నేను జ్ఞానం తెలుసుకుంటాను, నేను ఋషికేశ్ వెళ్ళిపోతాను, సన్యాసి అయిపోతాను అర్జునుడు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఏమన్నాడంటే, కర్మయోగం ఎందుకు చేయమనంటే నీ స్వభావము యాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకా నువ్వు ఆ స్థితికి ఇంకా రాలేదు. నీ జ్ఞానం అన్నావు, కానీ ఇది ఎవరైతే వాళ్ళ డ్యూటీ ఎవరైతే పర్ఫెక్ట్గా డ్యూటీలు చేస్తారో, కర్తవ్యం నిర్వర్తిస్తారో వాళ్ళే తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు రిటైర్ అవుతారు. అందుకే 2 రకాల జీవన విధానాలు ఉన్నాయి అన్నారు. ఏంటి? లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయా అనఘా. పురాప్రోక్తం చెప్పాడు ఇంతకుముందు, ఇప్పుడు వేదముల్లో చెప్పబడింది. ఏంటమ్మా అంటే, 1 గృహస్థ జీవితం, 2 సన్యాసి జీవితం. 2 జీవితాల్లో కూడా పరమాత్మ చేరుకోవడానికి మార్గాలని చెప్పాడు గీతలో. ఎలా అంటే, గృహస్థులోకి మీరు వెళ్ళారు కాబట్టి గృహస్థ ధర్మాలు ఉంటాయి. ఏంటుంటాయంటే పంచమహాయజ్ఞాలు అంటారు. అంటే ఏంటి? పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి, అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ. మీరు ఎప్పుడైనా చేస్తున్నారా? లేదు. అదేవిధంగా మన దేవీ దేవతలకు పూజలు చేయాలి, మరి ప్రకృతి దేవీ దేవతలకు అందరికీ నమస్కరించాలి. తర్వాత మీ యొక్క ఏదైతే డ్యూటీ ఉందో, మీ ప్రొఫెషన్, మీ వృత్తి న్యాయంగా సత్యంగా చెయ్యాలి. ఓకేనమ్మా? ఈ విధంగా అన్నీ పాటించాలి. ఋషి యజ్ఞము, దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞం, అనేక యజ్ఞాలు ఇచ్చారు వేదముల్లో. ఇవన్నీ పాటించుకుంటూ మీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మీ యొక్క వృత్తిని ముందు తీసుకెళ్ళాలి. వచ్చిన ఆదాయంతో మీరేం చేయాలి? ఈ వ్రతాలు, యజ్ఞ యాగాల పూజలతో పాటు ఈ యొక్క అధ్యయనం కూడా చేసుకోవాలి. నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి? నేను ఎవరిని? నేను ఎందుకు వచ్చాను? నా లక్ష్యం ఏంటి? నా గమ్యం ఏంటి? ఇది ఈ సమాజాన్ని, జగత్తుని నడిపిస్తున్న శక్తి ఎవరు? ఈ పిల్లలకి నా సంబంధం ఏంటి? మా తల్లిదండ్రులకి నాకున్న సంబంధం ఏంటి? మేము నిజంగా శాశ్వతమైన సంబంధమా, లేకపోతే కేవలం ఈ ఒక 60-70 కేజీలు బరువుకే ఉన్న సంబంధమా? ఈ శరీరమైన శాశ్వతం అందరికీ తెలుసు, మన ముందే పోతున్నాయి, మట్టిలో కలిసిపోతున్నాయిగా, అంతే కదా. అందువలన కేవలం బంధువులు, అమ్మా నాన్న, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పుత్రులు ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, ఎంతవరకు నేను సంపాదిస్తే అంతవరకు నాకు ఇంట్లో గుర్తింపు, నేను రూపాయి సంపాదించిపోతే 4 రోజుల తర్వాత నాకు ఫుడ్ పెట్టరు, అనేక అవమానాలు. చూస్తున్నారు కదా. రక్త సంబంధం ఏ సంబంధాలు ఉండవు. అసలు అమ్మా నాన్నలు ఎక్కడ ఇళ్లలో ఉంచట్లేదు కదా గురూజీ. అందరూ వెళ్ళి అనాథాశ్రమంలో, మనం వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు కదా. అంటే ఏమి తప్పు లేదు, వాళ్ళు కూడా త్వరలో అదే ప్లేస్కి వెళ్తారు. ముందు నుంచే ప్లేస్ అలవాటు పడుతుంది వీళ్ళకి కూడా. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటమ్మా? స్వార్థం ఎందుకు వచ్చిందంటమ్మా? డైల్యూట్ అయిపోయింది అనమాట ఈ ధర్మాలు. చూసానా, మీ కర్తవ్యాలు చెప్పాను, ఎవరు పాటించట్లేదుగా.
అందువలన ఎవరైతే పాటిస్తారో వారు కూడా పరమాత్మాని చేరుకుంటారు. మరి సన్యాసి ఏంటి అంటే ఈ గృహస్థులు ఇన్ని కర్మలు చేస్తూ పరమాత్మ జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. మరి సన్యాసి ఏంటి, ఎవరైతే ఈ యొక్క గృహస్థులు అయిన తర్వాత సన్యాసి అవ్వచ్చు, ఒక మార్గం. స్టూడెంట్ లైఫ్గా ఉండి బ్రహ్మచారి నుండి కూడా, నేను బ్రహ్మచారి నుండి సన్యాసం అయ్యా, నేను ఐ డిడ్ నాట్ మ్యారీడ్, ఓకే. సో ఈ విధంగా కూడా సన్యాసి అవ్వచ్చు. ఎలా అంటే నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేదు, కానీ నాకు అంతకన్నా మైండ్ శుద్ధి అయి ఉండాలి, అప్పుడే జ్ఞానం అర్థమవుతుంది. అది శుద్ధి కావాలంటే నేను ఆశ్రమంలో సేవ చేయాలి, ఒక గురువు సేవ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. చేసిన తర్వాత నిరంతరం గురువు గారి దగ్గర శాస్త్రం చదవాలి, తపస్సు చేయాలి. ఆ తపస్సు చేస్తే అది నా డ్యూటీ. అది వదిలేసి మీ కిందకు వచ్చి అనేక వేషాలు వేసుకొని అనేక యాక్షన్స్ చేసుకొని నాకు కూడా రాగద్వేషాలతో ఉండు, నేను కూడా కోరికలతో నలిగిపోతూ ఉంటే నా సన్యాసి కూడా వ్యర్థం.